చెప్పండి. మామిడికాయ ఊరగాయ ఆవకాయని ఇగో 6 గిన్నెలు మామిడి ఉప్పులు, అర్ధం గిన్నె ఆవు పొడి, మెంతి పొడి, ఆవాలు గోరెచ్చగించాల 2 స్పూన్లు మెంతులు, ఆవాలు, మరి అర్ధం గిన్నెకి ఇవి తెల్ల నువ్వులు గోరెచ్చు వేయించి అన్ని పౌడర్ కొట్టి వేయాలి. ఇంకా మామూలు ఉప్పు కారము అంతా. లాస్ట్ లో ఆయిల్ మంచి నూనె వేసి ఆవాలు వేసి చల్లగా చేసి కలిపినాను అనమాట. తెల్లవాయి ముద్ద. నూగులే వేయాలి కదా, పొడియే కాదు. మిక్సీ కొట్టి పొడి వేయాల. అవునా? తర్వాత లేదా తెల్లవాయిలు వెల్లుల్లి రెబ్బలు అంటారే దంచి మిక్సీ కొట్టి ఆయిల్లో రోస్ట్ వేయించి ఆ నూనె ఇక్కడ వేయాలి. చూడు ఎంత బాగుంటుందో. ఆవకాయ అంటారు మా అమ్మ పెడుతుండేది. వెల్లుల్లి రెబ్బలు కొట్టాలా అట్లా వేయొచ్చా? మిక్సీ కొట్టి వేయాలి. ఆయిల్ చాలు, కొద్దిసేపు పోతే తేలుతుంది అనమాట. ఇంకోటి ఇదిగో పాకం పప్పు మక్క చేసింది. చూడు ఎంత బాగుందో. నాకు ఇది చేసింది కాదు, 3 గ్లాసులు గింజలు, 1 గ్లాసు బెల్లం, అయితే 2 గ్లాసులు శనగిత్తనాలు వేసింది, 1 గ్లాస్ పప్పులు, కొన్ని నువ్వులు, కొంచెం కొబ్బరి, బెల్లం 1, 3కి. చాలా బాగా వచ్చింది. చూడు ఓకే పాకు సూపర్ వచ్చింది. బాగా వచ్చింది. అక్క లీలక్క చేసింది. మా చాలా బాగుంటుంది ఊరగాయ. నూనె దీంట్లో మామూలు అందరూ వేసే ఊరగాయ పచ్చడి ప్రతి ఒక్కరు చూపెడతారే, అలాంటిది దీనికి మాత్రం నువ్వులు గోరెచ్చి వేయించి పౌడర్, నెక్స్ట్ వచ్చి వెల్లుల్లి రెబ్బ మిక్సీ కొట్టి ఆయిల్ చల్లగైన తర్వాత గోలిన తర్వాత ఇందులోకి వేసేది. అదే ఆవకాయ అంటే. తెల్లవాళ్ళు వేసినప్పుడు పొంగుతుంటుంది నూనె, చూసి వేసుకోండి, మడసంగా చేసుకోండి నిదానం చూసి. అదే చూడమ్మా, నువ్వుల పొడి ఇంకంతే, తెల్లవాయ చేసుకొని చూసు, చేసి చూసుకొని తిని చెప్పండి ఎలా ఉందని. మేము చెప్పేది కాదు, మీరు చేసి చూసి ఎలా ఉంది కామెంట్ పెట్టండి. ఏముంది కదా చూస్తానే తినాలనిపిస్తాను. ఓకేనా? ఓకేనా? మా అమ్మ వేస్తుంది. అదే సూపర్గా వచ్చింది. ఓకేనా?